సో మీకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలి. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతా ఉంది. వైరల్ అవుతా ఉంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కి చెందిన ఖుషి శ్రీవాస్తవ్ అనే 22 ఏళ్ల అమ్మాయి ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ రోజుకు 200 కిలోమీటర్ల ప్రయాణం చేస్తా ఉంది. అప్ అండ్ డౌన్ చేస్తా ఉంది. ఎందుకు అంటే తన తల్లి ఆరోగ్యం బాగాలేదు. తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఉదయం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరి రాత్రి 11 గంటల వరకు ఇంటికి చేరుకుంటుంది. ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఖుషి శ్రీవాస్తవ్‌కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ జాబ్ చేస్తూ తల్లిని బాగా చూసుకుంటూ ఒక కూతురిగా తన బాధ్యత నెరవేరుస్తూ ఆ తల్లికి అండగా ఉంటుంది. ఒక పక్క తను చేయాల్సిన జాబ్ చేస్తా ఉంది. సో 2 న్యాయం చేస్తా ఉంది. ఈ కాలంలో ఒక తల్లిని బాగా చూసుకునే ఈ అమ్మాయి ఈ కాలంలో ఉండడం ఆ అమ్మాయి అదృష్టంగా భావించాలి. సో ఖుషి శ్రీవాస్తవ్‌కి ఎంత హ్యాండ్స్ అప్ చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. ఒక మానసికంగా అలసిపోయిన, శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న తన తల్లి ఇంటికొచ్చి తన తల్లి ముఖం చూడగానే అంతా మర్చిపోతా అని చెప్పి చెప్తా ఉన్నది. సో ఏమైందంటే యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కి చెందిన ఈ అమ్మాయి చెన్నైలో జాబ్ వచ్చింది. చెన్నైలో ఉండగలిగింది. కేరళలో జాబ్ వచ్చింది. కేరళలో కూడా కొన్ని రోజులు ఉండగలిగింది. తన సొంత ఇంటి నుంచి వర్క్ చేసుకోవాలి. తన సొంత ఇంటి నుంచి ప్రయాణం చేయాలని ఒక మైండ్‌లో ఉండిపోయిందనమాట. కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంటే నోయిడాకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ అమ్మాయి పరిస్థితులు చూసి. సో తన తల్లి ఆరోగ్యం బాగాలని తెలుసుకొని. నోయిడా ఇప్పుడు ఉంటున్న కాన్పూర్ నుంచి నోయిడాకి 200 కిలోమీటర్లు. సో ఈ 200 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి తన సొంత ఇంటి నుంచి తన తల్లి జాగ్రత్తగా చూసుకుంటూ అప్ అండ్ డౌన్ చేస్తా ఉంటూ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెద్ద జాబ్ చేస్తా ఉంటూ ఈ 22 ఏళ్ల యువతి ఈ విధంగా చేయడం హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఏమంటుందంటే ఆ తల్లికి ఎంత సేవ చేసినా తక్కువే. సో తల్లిని చూడగానే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఈ న్యూస్ ఒక కంటెంట్ క్రియేటర్‌గా కూడా ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా జాబ్ వర్క్ చేస్తా ఉంది. సో ఇవన్నీ ఒక తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేస్తూ, ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ 200 కిలోమీటర్ల ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి తిరిగి రావడం. ఇది తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టుకోవడం వల్ల ఆ కంపెనీ యాజమాన్యం కూడా చూసిందంట. సో ఈమె చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నానికి, ఈమె చేస్తున్న ఈ త్యాగానికి, తన తల్లిని జాగ్రత్తగా చూసుకునే విధానానికి కూడా ఆ కంపెనీ షాక్ అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఆప్షన్ ఇచ్చారంట. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో నుంచి వర్క్ చేసుకుంటా ఉంది. తన తల్లిని కూడా బాగా చూసుకోగలుగుతా ఉంది.